ఉద్దేశం ఏంటంటే మేము బోనాల నుంచి బోనాలు చేస్తున్నాం అమ్మవారికి 30 ఏళ్ల నుంచి. మేము ఎంతెంత హరాస్మెంట్ పోలీసు వాళ్ళ నుంచి అయితే మేము ఎంతెంత బాధపడుతున్నామో అవన్నీ కాకుండా మేము ఒక మీటింగ్ కండక్ట్ చేసాము. అందరూ మాకు మంచిగా రెస్పాండ్ అయ్యారు. అలాగే మాకు సపరేట్గా లైన్ కానీ ఇంకా ఏదైనా దర్శనాలకైనా కానీ కూడా మాకు ఒక వే ఇస్తా అని చెప్పారు. ఎటువంటి పోలీసు వాళ్ళ నుంచి అయితే ఎటువంటి హరాస్మెంట్ ఉండదు, మీ బోనాలు ఆపడం కానీ. అలాగే మా ఎంబడి మేము బోనాలు ఎత్తుకొచ్చినప్పుడు కూడా వేరే వాళ్ళు కూడా కొబ్బరికాయలు అవి తీసుకొని వస్తారు కదా, వాళ్ళని కూడా అలౌట్ చేయాలి అని చెప్పినాము. అయితే వాళ్ళు కూడా ఓకే అని చెప్పారు. మేము ఏదైతే మేము కండిషన్స్ పెట్టామో వాళ్ళన్నిటికీ వాళ్ళు ఒప్పుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది. డోలు చెప్పాము, పోతరాజులు ప్రతి ఒక్కటి మేము ఆడ మెన్షన్ చేసినాం అనమాట. ఎందుకంటే పోతరాజులకు కూడా అక్కడ కరెక్ట్గా ప్రియారిటీ లేదు కాబట్టి పోతరాజుల కోసం మాట్లాడినాం. పోతరాజులు మరి వాళ్ళందరి కోసం మాట్లాడినాము. బోనాల పండగ అంటే ఎలా జరుపుకోవాలని వాళ్ళు మొత్తం డిస్కస్ చేశారు. భగవంతుడి మీద అందరం సమానమే, వీళ్ళు వాళ్ళు అని కాదు, వీళ్ళు వాళ్ళు అని కాకుండా దేవుడి దగ్గరికి ఎవరైతే భక్తితో వస్తారో వాళ్ళు ట్రాన్స్ కానివ్వండి, జోగిని కానివ్వండి, వాళ్ళ XYZ ఏదన్నా కానివ్వండి, భగవంతుని ముందు అందరికీ సమానంగా దర్శనాలు కావాలి. అందరూ సురక్షితంగా ఉండాలి. అందరూ అమ్మవారి చెంత చక్కగా చేరి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. పాస్ల కోసం వాటి కోసం అడిగాము. అడిగితే వాళ్ళు ఏమన్నారు, ఇంతమంది అంటే మేము హైలీ ఇంపాసిబుల్, ఒకరికి 2 కంటే ఇవ్వగలుగుతాం. చాలా మంది వచ్చినప్పుడు ఈ పాసెస్ అన్ని ఇవ్వడం చాలా కష్టం అని చెప్పారు. డీసీపీ గారు ప్రతి ఒక్క మాట పిన్ టు పిన్ అన్ని మాట్లాడి చేసి ప్రతి ఒక్కటి అడిగి ప్రాబ్లమ్స్ తెలుసుకున్నారు. సో మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ఒకటి తెలుసుకోండి, భగవంతుడి ముందు అందరం సమానమే, భగవంతుడి ముందు అందరం సమానమే. ముందు యావత్ తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇవాళ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ గారు అందరూ ఇవాళ మా జోగిని శివశక్తులకి అలాగే మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరికీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రాన్స్ కమ్యూనిటీలో భాగంగా జోగినులు శివశక్తులు మా అందరి గురించి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఏదైతే మాకు టెంపుల్ దగ్గర మాకు ఏదైతే బోనాలు ఎత్తుకొని వస్తుందో మాకు ఒక లైన్ లేదు కాబట్టి ఆ లైన్ మాకు ఇచ్చారు. మాకంటూ సమయాన్ని కేటాయించారు. వాళ్ళు ఎంతో సమయం తీసుకొని 2.5 hours మీటింగ్ పెట్టి 1:30 to 4 వరకు మాకు టైం ఇచ్చారండి. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే అంత పెద్ద డిఎస్పీ గారు అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ గారు అలాగే కలెక్టర్ గారు వీళ్ళందరూ సమయాన్ని కేటాయించి మాకు ఈ సమయం ఇచ్చినందుకు చాలా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. చూడాలి, రేపు జాతరలో వాళ్ళు ఇచ్చిన టైమింగ్ వాళ్ళు ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకుంటారని మాకు నమ్మకం చూపించారు. మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే ఇదే నమ్మకము ఈ సంవత్సరంగా కూడా ప్రతి సంవత్సరము ఏ ప్రభుత్వం అన్నా సరే ఇలానే చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ప్రభుత్వానికి కూడా మేము ఒకటే కోరుకుంటున్నాము, ఎన్నో ప్రభుత్వాలు వస్తాయి పోతున్నాయి అంటున్నారు కాబట్టి ఏ ప్రభుత్వం అయినా సరే బోనాల గురించి అవగాహన వాళ్ళకు తెలియకపోవచ్చు. మన సీఎం రేవంత్ రెడ్డి గారైనా సరే వాళ్ళకి అవగాహన తెలియకపోవచ్చు. కాబట్టి తెలుసుకొని ఇక్కడి నుంచి ముందు చేస్తారని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని తిట్టడం కూడా మంచిది కాదు, కాకపోతే మార్పులు రావాలని చెప్పి కోరుకుంటాం. ఎవరమైనా సరే ఎందుకంటే అడగండి అమ్మైనా సరే అన్నం పెట్టదు కాబట్టి మనము అడగాలి. మనం ప్రతిదీ ఎవరమైనా ఒక ఇంటి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళం కాదు. అలా అని మినిస్టర్ ఫ్యామిలీస్లలో మనం ఒక మెంబర్స్ కాదు. మినిస్టర్లు రాగానే తిట్టడము, గవర్నమెంట్ తిట్టడం ఇదంతా కరెక్ట్ కాదు. కాకపోతే మాకు ప్రోటోకాల్ దర్శనం, మాకు దేవుడి దగ్గరికి వెళ్ళగానే మాకు బ్యారికేడ్స్ అవి వేయకుండా దేవుడి దర్శనాలు అవన్నీ చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. మేడం గారు కూడా ప్రతి ఒక్క దాని మీద స్పందించారు. డీసీపీ గారు కూడా ఇలా అని మొత్తం పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి అడిగి ప్రతి ఒక్క మాట తెలుసుకున్నారు. తెలుసుకున్నాక ఆమె ఏమనిందంటే లాస్ట్ క్లారిటీ డిక్లరేషన్ ఏమి ఇచ్చిందంటే ఒకటే విషయం, కమ్యూనిటీకి అందరూ ఒకటే, ట్రాన్స్ శివశక్తులు శివగణాదులు జోగినులు అందరూ ఒకటే, అందరికీ గౌరవం ఇవ్వాలి, అందరికీ గౌరవం ఇవ్వాలి. ప్రతి ఒక్కరు ట్రాన్స్జెండర్ ఈ పబ్లిక్ అంతా ఈ పబ్లిక్ కి క్లారిటీ ఏం తెలియదు అంటే ఈ పబ్లిక్ కి వీళ్ళు జోగినిలా లేకుంటే ట్రాన్స్ అని మాదంతా ఒకటే కమిటీ అండి. చెప్పండి
మేమందరము ఒకటే, మా ట్రాన్స్ కమ్యూనిటీ అంతా ఒకటే. కాకపోతే నన్ను చెప్పండి ఒక్క నిమిషం, ఈ ట్రాన్స్ ఈ అదర్ క్వాలిఫికేషన్స్ ఈ సబ్జెక్ట్ తీసుకురావద్దు. మేము ఖండిస్తున్నాం ఈ టాపిక్. ఈ ట్రాన్స్ ఈ జోగినీలు హిజ్రాలు ఇవన్నీ అనకూడదు. మేము భగవంతుడి ముందు అందరం సమానమే. ఓలు జై మంగళమ్మ మాతాకి జై. ఓలు జై మంగళమ్మ అందరికి ఏమని క్వశ్చన్ అంటే హిజ్రాలు వేరా, శివశక్తులు వేరా, జోగులు వేరా అని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు. కాకపోతే తండ్రి ఒక్కడే. తండ్రికి 2 పిల్లలు ఉన్నారు అనుకోండి. ఎగ్జాంపుల్ మీకు వివరిస్తున్నాను. చదివే చదువు ఒకటే. ఒక డాక్టర్ అవుతారు, ఒకరు పోలీస్ అవుతారు, ఒక లాయర్ అవుతారు, ఒకరు ఇంకొక జాబ్ ఏదైనా చేయొచ్చు. అలాగే మా ట్రాన్స్ కమ్యూనిటీలో మేమంతా ఒక్కటే. కాకపోతే ఒక వృత్తి మాది బోనాలు నమ్ముకొని అసలు ఒక మామూలుగా నేను చెప్తున్నానండి, ఒక చీర కట్టుకొని వచ్చిన వాళ్ళకి మీరు ఎందుకు అన్ని డిస్క్రిమినేషన్స్ ఇస్తారు? ఒకళ్ళు ట్రాన్స్ అని, ఒకళ్ళు హిజ్రా అని, ఒకళ్ళు జోగిని అని, అంటే ఎవరు ఈ టైటిల్స్ పెడుతున్నారు? అసలు పెట్టే ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ అందరి పేర్లు ప్రత్యేకంగా మెన్షన్ చేసి హైలైట్ చేయకండి. భగవంతుడి ముందు అందరం సమానమే. భగవంతుడి ముందు అందరం సమానమే. బోనాలు తెచ్చే వాళ్ళందరూ అమ్మ కోసమే తెస్తారు, అందులో నైవేద్యమే తెస్తారు. ప్రత్యేకంగా కొన్ని సొమ్ములు చీరలు బాగా ధరించుకొని వచ్చిన వాళ్ళు ప్రత్యేకమైన నైవేద్యాలు ఏం పెట్టారు. అందరూ ఒకే విధంగా తెస్తారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుడికి సంబంధించిన వాళ్ళే. కానీ ఎవరు కూడా ఏ మాట విమర్శించొద్దు. ఇది మాట నేను బాగా చెప్తున్నాను, గుర్తుంచుకున్నాను. ఈ మాట ట్రాన్స్జెండర్ అని, హిజ్రా అని, ఈ మాట నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఓకేనా? అందరం ఒకటే. కాకపోతే వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు మేము ట్రాన్స్ అని చెప్పి. ఇప్పటి నుంచి కానీ ఎవరైనా కానీ జోగిని అని, ట్రాన్స్ అని ఆ కమ్యూనిటీలో అందరినీ ఎవరిని వేరు చేయొద్దు. అందరినీ వేరు చేసి బికాస్ లక్షలాది జనం వచ్చే దాంట్లో మేము కూడా మొత్తం హోల్ డేని ఇబ్బంది పెట్టలేము వాళ్ళని. కాబట్టి మేము టైం ఇస్తాము అని చెప్పాము. వాళ్ళు ఇచ్చిన టైంని మేము స్వీకరిస్తున్నామని చెప్పాము. ఈవెన్ వాళ్ళు 1 to 4 పెట్టారు. 1 to 4, 4:30 అటు ఇటు అప్రాక్సిమేట్ పెట్టాం. 5 తర్వాత నేను వచ్చినా నన్ను పంపించకండి అని అన్నాను. దే వర్ వెల్ అప్రిషియేట్ ఫర్ దట్. అండ్ అందరూ శివశక్తులు హ్యాపీగా బోనాలు చేసుకోండి. అండ్ గుళ్ళో దర్శనం అవ్వదు యాక్చువల్లీ. బోనం ఎక్కంగానే రిటర్న్ అవుతాము. ఆ ప్రస్తావన ఒకటి తీశాను. దాని గురించి కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించి ఎలా వెళ్ళాలి, దర్శనం రూట్ మ్యాపింగ్ చేస్తామని చెప్పారు. అండ్ స్పెషల్గా టెంపుల్కి ఎండోమెంట్ టెంపుల్ తరఫున వేరే ఆఫీసర్ని అలౌట్ చేసి అన్నపూర్ణ గారు గతంలో చేసిన ఆవిడ అనుభవజ్ఞురాలు కాబట్టి ఆవిడని పిలిపించి ఈ కార్యక్రమాలు చేయాలి. 3 days ఆవిడని స్పెషల్గా ఇన్ఛార్జ్ వేశారు. ఆవిడ దగ్గరుండి జోగినీస్కి కానీ శివశక్తులు కానీ ఎవరు వచ్చినా ఆవిడ రిసీవ్ చేసుకునే విధంగా ఆవిడని ఇన్ఛార్జ్ వేశారు. విచ్ ఈస్ వెరీ గుడ్. ఇప్పటివరకు అలా ఎప్పుడు జరగలేదు. అంటే ఉన్న ఈవో కూడా అక్కడ ఉండడం, లేకపోతే ప్రోటోకాల్ చూసుకోవడము అక్కడ మిస్ అయ్యేది. ఇప్పుడు అట్లా కాకుండా ఒక స్పెషల్ టీమ్ని పెట్టారు మాకు. అండ్ ఫర్ దట్ మేము చాలా థ్యాంక్ఫుల్ టు గవర్నమెంట్. ఒకవేళ అది సక్సెస్ఫుల్ అవుతే డెఫినెట్గా వాళ్ళు అనుకున్న విధంగా చేస్తే గట్ల మాకైతే హ్యాపీ ఉంది ఇప్పటి వరకు. బట్ స్టిల్ మోర్ టు వాచ్. ఎందుకంటే చెప్పడం ఓకే, చేశాక డెఫినెట్లీ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు గవర్నమెంట్. అండ్ గవర్నమెంట్కి ఇట్లాంటిది ఎప్పుడు కనీ విని జరగలేదు. వాళ్ళు ఇంత ఇనిషియేట్ తీసుకోవడం, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శైలజ గారు అండ్ కమిషనర్ గారు హనుమంత్ గారు, అడిషనల్ కమిషనర్ గారు సిపి గారు అండ్ డీసీపీ మేడం గారు వీళ్ళందరూ సమీక్షించి 2 గంటలు మమ్మల్ని భరించి వెళ్ళడం అంటే అంత ఈజీ కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయాలు ఉంటాయి, అవన్నీ లేవనెత్తారు ప్రస్తావన. వాటన్నిటి మీద వాళ్ళు సానుకూలంగా స్పందించి చాలా అద్భుతంగా మమ్మల్ని ఓపికగా భరించి 2 hours మీకు తెలుసు చాలా ఓపికగా వినడం. అంటే మేము లోపలికి 5:30కి వెళ్తే ఆల్మోస్ట్ 7:30 అవుతుంది, 7:08 అవుతుంది. సో ఇంతసేపు మాట్లాడినందుకు నిజంగా చాలా విషయాలు డిస్కస్ చేశాము. పోలీసింగ్ విషయాలు కానీ, బ్యారికేడింగ్ విషయాలు కానీ, ఇవన్నీ మాకున్న సమస్యలన్నీ సార్ట్అవుట్ అయ్యాయి. అండ్ జాతరలో చూడాలి. అట్లా అవుతే మాత్రం చరిత్రలో ఫస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు సీ అంటే ఒక బిగ్
మార్పును తెచ్చారని కోరుకోవాలి. ఎందుకంటే ఇలా ఇనిషియేట్ ఎవరు తీసుకోలేరు. చేశారు, లైనా టైమా అని వదిలేశారు, కానీ ఇంత పర్టికులర్గా ఒక మనిషిని పెట్టి మమ్మల్ని మానిటరింగ్ చేయమని మాత్రం ఇదే ఫస్ట్ టైం చెప్తున్నారు. సో దట్స్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అందరూ ఆఫీసర్స్కి, అలాగే మీ మీడియా మిత్రులకు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. బికాజ్ నేను ఎప్పుడైతే రోడ్డు మీద నా వాయిస్ని నేను లేపానో అప్పుడు మీరు అందరూ దాన్ని ప్రపంచానికి ఎలెత్తి చూపించారు. కాబట్టి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. బికాజ్ శ్యామల ఒక్కదాని గురించి ఆలోచించలేదు. ఈ మీటింగ్ లక్షలాది మందులు జనము, లక్షలాది మంది శివశక్తులు, జోగినీలు వీళ్ళందరూ రావడానికని నేను వాళ్ళతో ఫైట్ చేశాను. దాని మీద వాళ్ళు సానుకూలంగా స్పందించి, అంటే విత్ ఇన్ డేస్, మొన్న మనకు మంగళవారం రోజు ఇష్యూ జరిగింది, మేము చేయము అన్నాము. ఈరోజు గురువారం రోజు ఇనిషియేట్ తీసుకొని వాళ్ళు ఇనిషియేటే కాదు, వాళ్ళు అసలు క్యాబినెట్ మీటింగ్ లాగా జరిపించారు. బికాజ్ వాళ్ళు మొత్తం మోర్ ఓవర్గా ఎండోమెంట్ మీటింగ్స్ కూడా ఇంతసేపు పెట్టుకోలేదేమో, ఇది పెట్టుకున్నందుకు. అండ్ నా ప్రత్యేక కృతజ్ఞతలు వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ మీడియా మిత్రులకు కూడా చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళు చెప్పారు, చాలా సానుకూలంగా స్పందించారు. ఇదే విధంగా ఆదివారం రోజు సక్సెస్ఫుల్ చేస్తే మాత్రం చరిత్రలో ఈ గవర్నమెంట్ నిలిచిపోతుంది. బికాస్ ఇట్లాంటి ఇట్లాంటి ప్లాట్ఫామ్ శివశక్తులకు ఇప్పటి వరకు దొరకలేదు. కాబట్టి ఆ వేదికని చిన్న నుంచి పెద్ద వరకు అందరికీ కల్పించినందుకు నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసు. మీకు సపరేట్ పాసెస్ కూడా ఇవ్వాలండి? పాసెస్ ఉన్నాయి, కానీ పాసెస్ ఇష్యూ అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. ఎందుకంటే ఎంతమందికి ఇవ్వాలి అనే సమీక్ష వాళ్ళకి తెలియదు. కాబట్టి ఎంతమందికి ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి డిస్ట్రిబ్యూట్, ఆ పాసెస్ ఇష్యూ అవుతుంది. కాబట్టి టైమింగ్ ఇచ్చారు, విచ్ వీఆర్ హ్యాపీ విత్ దట్. మేము టైమింగ్తో హ్యాపీగానే ఉన్నాము, సంతృప్తి చెందాము. టైం దాటి వస్తే నన్ను కూడా ఆపేయమన్నాను, విచ్ ఇస్ వెరీ. వాళ్ళు మాట నిలబెట్టుకోండి, ఏం చేయబోతున్నారు ఏంటండి? వాళ్ళ మాట నిలబెట్టుకోకుండా అమ్మవారిని ఆశిస్తున్నామండి, శుభంగా మాట్లాడండి. వాళ్ళు మాట నిలబెట్టుకోకపోవడం కాదు, నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నాము, నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం. తర్వాత ఏం చేస్తారనేది అది దట్స్ నాట్ కరెక్ట్. రైట్